రైతులకి నీళ్ళిచ్చేతందుకు ప్రభుత్వాలు ఎందుకంత ప్రతిష్టకు పోతున్నాయి? నీళ్ళు వస్తున్నప్పుడు ఇయ్యొచ్చు కదా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మోటార్లు ఆన్ చేసి నార్లాపూర్ రిజర్వాయర్లో నీళ్లు నింపొచ్చు, కానీ అది కూడా నింపుతలేరు. శ్రీశైలం జలాశయం దగ్గర నీళ్లు ఉన్నాయి. అసలు ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని నీళ్లు ఉంటే ఎత్తిపోసుకోవచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంది, ప్రభుత్వం ఎందుకు జిద్దుకుపోతుంది? నాతో పాటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ రాము ఉన్నారు, ఆయన అడుగుదాం. రాము, శ్రీశైలం దగ్గర ప్రజెంట్ ఇప్పుడు పరిస్థితి ఏంది? ఎన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయి? ప్రస్తుతం 158 టీఎంసీల నీటి నిల్వ ఉంది. సుమారు 871 అడుగుల్లో నీటి మట్టం ఉంది. మనం ఒకవేళ నీటిని పంపింగ్ చేసుకోవాలి, పాలమూరు రంగారెడ్డి కానీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ, రెండు ఇంటేక్వెల్స్ శ్రీశైలం మీదనే ఉంటాయి, ఒకటే దగ్గర మనకు ఉంటాయి. సో మనం ఎత్తిపోసుకోవాలంటే కావాల్సినటువంటి నీటి మట్టం 800 అడుగులు. ఇప్పుడు 871 అడుగులు ఉంది. అంటే 71 అడుగులు అదనంగా శ్రీశైలంలో నీటి మట్టం ఉంది. రోజు ప్రవాహం 2.5 లక్షలు, 2 లక్షలు, 1,50,000 గత 10 రోజుల నుంచి వస్తున్నాయి. యావరేజ్గా 2 లక్షలు వేసుకున్నా ప్రతి రోజు కూడా 20 టీఎంసీల నీళ్ళు శ్రీశైలానికి వస్తున్నాయి. ప్రస్తుతం 158 టీఎంసీల నీళ్లు శ్రీశైలంలో ఉన్నాయి. సో ప్రభుత్వం ఏం చేసిందంటే జూలై 18న అప్పుడు ప్రవాహాలు లేవు శ్రీశైలంలో, ఎల్నినో పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నీటి ప్రవాహాలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు నీటికి మనం కల్వకుర్తి ఆయకట్టు 4.5 లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వలేము, సో ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేశాను. జూలై 18 అది చేసిండు. జూలై 18 అయిపోయిన తర్వాత జూలై 28న మనకు 10 రోజులకి ఇన్ఫ్లో స్టార్ట్ అయినాయి. జూరాల నుంచి వర్షం పడ్డ, ఆల్మట్టి నుంచి కానీ మనకు భీమా నుంచి కానీ నీళ్ళు రావడంతో జూరాల గేట్లు ఎత్తి శ్రీశైలానికి ఒక 2 లక్షల క్యూసెక్ల నీటి విడుదల స్టార్ట్ అయింది. అంటే 2 లక్షల నుంచి 2.5 లక్షలకు పోయింది. సో యావరేజ్గా 20 టీఎంసీ రోజుకు రావడం జరిగింది. ప్రభుత్వం ఏం చేయాలా? తెలివిగల ప్రభుత్వం అయితే రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి అనుకుంటే సో వరద వస్తున్నప్పుడే వడిసి పట్టాలా, తక్షణమే పంపులు ఆన్ చేయాలి. మన కల్వకుర్తి దగ్గర 3 పంపులు ఉంటాయి. మొదటి స్టేజ్ దగ్గర 5 పంపులు యాక్చువల్గా, కాకపోతే నా 3 పంపులు ఇప్పుడు పనిచేస్తున్నాయి. రోజు ఒక ఎంత ఎత్తిపోసుకుని 2,400 క్యూసెక్లు ఎత్తిపోసుకుంటాం, కానీ వాటిని కూడా ఆపేసారు. అసలు ఎందుకు ఎత్తిపోస్తలేరు? మరి నీళ్లు ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఉన్న ఇబ్బంది ఏంది? అదే నీళ్ళు వస్తున్నాయి ఎందుకు ఎత్తిపోసలేరు మనం వాళ్ళని అడిగితే అక్కడ ఏం చెప్తున్నా అంటే మళ్ళీ ఎల్నినో వస్తుందేమో, ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, వరద వచ్చిన తర్వాత వరద రాకపోతే వేసుకున్న పంటలు ఆగమైతేనే ఒక సాకు చెప్తున్నారు. వాస్తవానికి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీశైలంలో ఎంత కరువు వచ్చి ఒకవేళ 150 టీఎంసీల నీటి నిల్వ ఉందనుకోండి, ఎప్పుడు కూడా క్రాప్ హాలిడే ప్రకటించలేదు. ఇప్పుడు 155 టీఎంసీలు రేపు ఆగస్టు 10-11 తారీఖు నాడు మళ్ళీ గేట్లు ఎత్తే అవకాశం కూడా వస్తుంది. అంటే ఇన్ఫ్లోస్ మనకు యావరేజ్గా 2 లక్షల క్యూసెక్లు వస్తున్నాయి కాబట్టి సో ఆగస్టు 10-12కి మనం ఫుల్ రిజర్వాయర్ లెవెల్కి శ్రీశైలం చేరుకుంటుంది. దానికి అసలు సాకే కాదు, ప్రభుత్వం తెలివి ఉంటే, నిజంగా ఆలోచన ఉంటే, సిడబ్ల్యూసీ అంచనాలను గుర్తుపట్టి ఉంటే ఇప్పటికీ పంపులు ఆన్ చేసి కల్వకుర్తి ఆయకట్లు 4 రిజర్వాయర్ల కింద పంట కాలువలకు నీటిని విడుదల చేయాలి. ఈ రోజుకు ఏ ఒక్క రిజర్వాయర్ నుండి కూడా పంట కాలువలకు నీటి విడుదల చేయట్లేదు. ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ఎందుకు ఎత్తిపోస్తలేదు? అది అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలి, వాళ్ళకు గురుదక్షిణ చెల్లించాలనే ఉద్దేశం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కరువు ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా కరువు ఉంటుంది కదా. అదే శ్రీశైలం రిజర్వాయర్ కుడి ఎడమగట్టుకు మనం ఉంటాం, వాళ్ళు కుడిగట్టుకు వాళ్ళకు ఉంటారు. మనకు లేని కరువు వాళ్ళకొకరికి ఉంటుందా? వాళ్ళకి లేని కరువు మనకు ఉంటుందా? సో ఉంటే రెండు పరిస్థితులు సేమ్ ఉంటాయి కదా. కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వాళ్ళు విడ్రా చేసుకుంటున్న వాటర్, కానీ మనం నుంచి ఒక్క క్యూసెక్ కనీసం ఒక్క పంప్ ఆన్ చేసి కూడా కల్వకుర్తి ఆయకట్టు నింపట్లేదు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చెప్పిన ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదనే నిజం అనుకుంటే సరే, ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోసి మేము ఒక పంటకు నీళ్ళు ఇస్తాం, మధ్యలో వర్షాలు తగ్గిపోయి వరద రాకపోయి నీళ్ళు తగ్గిపోయాయి అనుకో, అప్పుడు రైతన్నలంతా ఆగమవుతారని అని చెప్తున్నారు కదా. సో దీనికి ఒక ప్రత్యామ్నాయం కూడా మనకు ఉంది. మనకు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కట్టిండు. దాంట్లో సుమారు 5 రిజర్వాయర్లు ఉన్నాయి. మొదటి స్టేజ్ కల్వకుర్తి ఆయకట్టు ఎల్లూరు పంప్ హౌజ్, నార్లాపూర్ పంప్ హౌజ్ రెండు ఒకే దగ్గర ఉంటాయి. ఈ నార్లాపూర్ రిజర్వాయర్ కూడా అక్కడే ఉంటుంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుండి ఎల్లూరు రిజర్వాయర్కి ఆల్రెడీ ఒక తూము పెట్టిండ్రు. మనం ఎల్లూరు రిజర్వాయర్లో 6.5 టీఎంసీ నీటి గిన్నె నిల్వ చేసుకుని ఉంటే, ఒకవేళ వీళ్ళు చెప్పినట్టే కరువు వచ్చి శ్రీశైలంలో ఉన్నటువంటి 155 టీఎంసీలు పూర్తిగా అయిపోతే కూడా మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 6.5 టీఎంసీలు అయితే స్టోర్ చేసుకున్నామో అది మనకు సప్లిమెంట్ చేస్తుంది కల్వకుర్తి ఆయకట్టుకు. ఏలూరు నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఏలూరు రిజర్వాయర్కి నీటిని సప్లై చేయడానికి బై గ్రావిటీ ధర వస్తే అక్కడ నుంచి ఆటోమేటిక్గా గుడిపల్లి, జొన్నలబోగూడ, సింగోటం రిజర్వాయర్లకు నీళ్ళు వెళ్ళిపోతాయి. సో ఈ ప్రమాదం ఏం లేదు మనకు. ఒక పంట గుండె మీద చేసుకొని రైతు పండించుకోవచ్చు ఇప్పుడున్నటువంటి నిల్వల సామర్థ్యాలకు, వస్తున్న ప్రవాహాలకు. కానీ ఆ ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయట్లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతులకు నీళ్ళు ఇచ్చినాం అనుకో మళ్ళీ పంటలు వేసుకుంటారు, యూరియా తీసుకురావాలా, మందులు తీసుకురావాలా. సో అప్పుడు మన దగ్గర పెస్టిసైడ్స్కు లేదు, మనం అంత ముందు ప్రిపేర్ అయ్యలేదు, ఈ ప్రభుత్వం అంత ప్రిపేర్ అయ్యలేదు కాబట్టి ఇక మళ్ళీ ఇబ్బంది పడితే నీళ్ళు లేవు, మేము పంటలకు నీళ్ళు ఇవ్వని చెప్పేసి ఇవన్నీ కష్టాలు మనకు ఉండవు అని ఆలోచిస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే
ఇప్పుడు కల్వకుర్తి ఆయకట్టు పరిధిలో 4.5 లక్షల ఎకరాలకు ఏదైతే మనం ఆయకట్టుకు నీళ్ళు అందిస్తే కంప్లీట్గా అక్కడ రైతులు పంటలు పండిస్తే సుమారు 30-40 వేల కోట్ల సంపద సృష్టించబడుతుంది కదా. దాంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కదా. అది తెలంగాణ జిఎస్డిపిలో యాడ్ అవుతుంది కదా. ప్రభుత్వం ఎందుకు ఇది ఆలోచించట్లేదు? తాత్కాలికంగా ఉన్నటువంటి అడ్డుకట్టను ఎట్లా తొలగించుకుందామని చూస్తున్నారు, కానీ రైతులకు నీళ్ళు ఇస్తే అక్కడ నుంచి వచ్చే సంపద తెలంగాణకు లబ్ధి జరుగుతుందని ఒకటి ఆలోచించట్లేదు. సో ఒకవేళ మనము ఇప్పుడు పంపులు ఆన్ చేయకపోతే జరిగే నష్టం ఏంటంటే, ఇప్పటికిప్పుడు ఆ శ్రీశైలంలో నీళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడ రైతులకు నష్టపోతారు, రైతులు వాళ్ళ మీద తిరగబడే పరిస్థితి వస్తుంది. మనం ఎందుకు పంపులు ఆన్ చేయమంటున్నాం అంటే, ఇప్పుడు నా పాలమూరు రంగారెడ్డి పంపులు ఆన్ చేసి 6.5 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకుంటే సుమారు 18 మున్సిపాలిటీలకు నీళ్లు పోతాయి. సుమారు 12 కాన్స్టిట్యున్సీలకు నీళ్లు తాగునీటి ఇవ్వచ్చు, 6 కాన్స్టిట్యున్సీలకు సాగునీళ్ళు ఇవ్వచ్చు. ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొంత రంగారెడ్డి కూడా ఇవ్వచ్చు మనం కల్వకుర్తి దాటిన తర్వాత. సో ఆ పరిస్థితి ఉన్నా కూడా ప్రభుత్వం ఆలోచించట్లేదు. సో ఇప్పటికైనా మనం ఈ ప్రభుత్వానికి సూచించేది ఏంటంటే, మనము శ్రీశైలానికి నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు ఉన్న తర్వాత మీకు ఉన్నటువంటి అడ్డంకి ఏంది? రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వస్తున్నటువంటి అడ్డంకి ఏంది? నీళ్ళు ఎత్తిపోయడానికి ఏమి ఇబ్బంది అవుతుంది? పంపులు సిద్ధంగా ఉన్నాయి, రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయి, కెనాల్స్ సిద్ధంగా ఉన్నాయి, అన్ని సిద్ధంగా ఉన్నాయి, వ్యవస్థ మొత్తం సిద్ధంగా ఉన్నాయి, అదే అధికారులు ఉన్నారు. గతంలో ఎత్తిపోసిన నీళ్లు ఇప్పుడు ఎత్తిపోయడానికి వచ్చినట్టు ప్రాబ్లం ఏంటి? ఖచ్చితంగా మీరు పంపులు ఆన్ చేయాల్సిందే. కల్వకుర్తి పంపులు 4 రిజర్వాయర్లో నీళ్లు నింపాల్సిందే, ఆయకట్టు రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిందే. అట్లాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి నార్లాపూర్ రిజర్వాయర్లో కూడా నీళ్లు నింపాల్సిందే ఖచ్చితంగా. అక్కడ 4 పంపులు సిద్ధంగా ఉన్నాయి, అక్కడ కూడా 2 పంపులు ఇప్పటికే వెటరన్ అయిపోయింది. మీరు 1 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, రోజు 20 టీఎంసీల నీళ్లు శ్రీశైలానికి వస్తున్నా, మీరు ఎత్తిపోయకుండా ఆంధ్రాకు నీళ్లు తరలించడం అంటే ఈ తెలంగాణకు సొంత గడ్డకు రేవంత్ రెడ్డి ద్రోహం చేయడమే. అంతకు మించి ఇంకేం ఉండదు, ఇంకేం సాకు. మీకు అసలు నీళ్లు ఉన్న తర్వాత ఎత్తిపోయడానికి వచ్చిన బాధ ఏంది మీకు? సో ఖచ్చితంగా పంపులు ఆన్ చేయాలి, లేకపోతే పాలమూరు రైతులే తిరగబడాల్సింది. పాలమూరు రైతుల కరువుకు మించి ఇంకేముంటుంది అంటే, కరువు ప్రాంతానికి నీళ్ళు వస్తాయి, అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది అని. నీళ్లు లేకపోతే పరిస్థితి వేరు, నీళ్ళు వచ్చి కూడా ఇవ్వకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టే తప్పులేదు అసలు. అంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నీళ్లు పోతున్నాయి కళ్ళ ముందర, రేపు గేట్లు ఎత్తి కింద సముద్రానికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు పంపులు ఎందుకు ఆన్ చేయరు? మీకు వచ్చే కష్టం ఏంది? ఖచ్చితంగా పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేది మన డిమాండ్. అంటే అధికారులు ఎందుకు రిలీజ్ చేస్తలేరు? పైనుంచి చెప్పిన తర్వాతే రిలీజ్ చేస్తారు అని అధికారులు ఎందుకు? వాళ్ళ లిమిటేషన్స్ అంటే, మనం ఆల్రెడీ ఇచ్చేసాము. 18 తారీఖు నాడు, జూలై 18 తారీఖు నాడు మనము సాగునీళ్ళు ఇవ్వలేమని ప్రకటించాము. ప్రభుత్వం స్పష్టంగా ఇది రాజకీయ ప్రకటన చేయాల్సిందే. వాళ్ళు పొలిటికల్ పవర్ ఎప్పుడు మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రకటించేస్తే అధికారులు ఆటోమేటిక్గా ఇస్తారు. అధికారులు కూడా తపన ఉంటుంది, అరే మన నీళ్ళు వచ్చిన శ్రీశైలం మంచి లెవెల్ వచ్చేసింది, 870 అడుగులకు నీళ్ళు వచ్చేసినాయి, 150 టీఎంసీలు నీళ్ళని రైతులకు నిలిస్తే మంచి బతుకుతారా భయని వాళ్ళకు అధికారులకు ఉంటుంది. కానీ పొలిటికల్ డెసిషన్ మంత్రుల దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఆగిపోతున్నారు. వాళ్ళ చేతులు ఏముండదు, వాళ్ళు చెప్పేసి ఆటోమేటిక్గా రిలీజ్ చేస్తారు వాటర్ వాళ్ళంతా. సో వాళ్ళ డెసిషన్ తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా సిగ్గు సోయి తెచ్చుకొని ఈ పని చేస్తే బాగుంటుంది, రైతులకు లాభం జరుగుతుంది. థ్యాంక్ యూ. నీళ్ళు ఉన్నాయి అక్కడ, కానీ నీళ్ళు ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇస్తలేరు? ఏదో జిద్దుకు పోయి ఎక్కడ చూసినా అంతే. ఇప్పుడు మీకు కాళేశ్వరం విషయంలో జరిగింది అదే. నీళ్ళు ఉన్నా సరే, ఎందుకంటే మేము కాళేశ్వరంని కూలిపోయింది, కుంగిపోయింది అని చెప్పినాం కాబట్టి, ఒకవేళ నీళ్ళు ఇస్తే అక్కడ రైతులు కూలిపోలేదు అనేది అర్థమవుతుంది కాబట్టి అని అక్కడ అట్లనే చేసిరు సేమ్. ఇప్పుడు ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నా కూడా నీళ్ళు లేవు, వచ్చే అవకాశం లేదు, క్రాప్ హాలిడే ప్రకటించాల్సిందే అని అన్నారు కాబట్టి, ఇప్పుడు నీళ్ళు ఇస్తే మళ్ళీ వాళ్ళ మాటను వాళ్ళే తప్పినట్టు అవుతుందేమో అనే దానితోని ఇస్తలేరు. కానీ నీళ్ళు ఉన్నప్పుడు ఇవ్వడానికి వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంది? లేనప్పుడు అంటే సరే, కరువు వస్తే ఎవ్వరు ఏమి చేయలేరు, ఎవరి చేతులలో ఏముండదు. ఇప్పుడు ప్రకృతి నుంచి వచ్చేదాన్ని ఎవరు ఏం ఆపలేరు. కానీ వచ్చినటువంటి వాటిని వాడుకోవడానికి కూడా ఇదైతే మనం సృష్టించిందే కదా. ఇప్పుడు నీళ్లు చేతిలో ఉన్నా కూడా ఇవ్వట్లేదు అంటే తప్పు వీళ్ళదవుతుంది. ఇప్పుడు ప్రకృతి వైపు నుంచి జరిగినటువంటి మిస్టేక్స్కి ఎవ్వరు బాధ్యత తీసుకోలేరు. కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సిందే కదా. ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా చేయకపోతే ఏమవుతుంది? రేపు పొద్దున మళ్ళీ 3 ఏళ్ల తర్వాత, 2.5 ఏళ్ల తర్వాత జనాల చేతిలో కూడా ఆయుధం ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వాల చేతిలో ఉన్నటువంటి వాటిని ప్రభుత్వాలు ఆపగలుగుతున్నాయి. రేపు పొద్దున 2.5 ఏళ్ల తర్వాత జనాల చేతిలో ఆయుధం ఉంటుంది, ఓటు అనేటువంటి ఆయుధం. ఆ రోజు వాళ్ళు వీటన్నింటికి కూడా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది.